दास्यवान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियादुषं नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सृजनिगलितं व्यापराकृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు 13వ పాశ్రాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. ఇప్పటివరకు అమ్మవారు 7 గోపబాలికలను లేపి ఈరోజు 8వ గోపబాలికను మేల్కొల్పుతుంది అమ్మవారు. అందులో మనకి ముముక్షువు అంటే కర్మబంధాన్ని తొలగించుకొని భగవంతుడి యొక్క సాయుధ్యాన్ని పొందుకోనే వాడిని ముముక్షువు అని పిలుస్తారు. అటువంటి ముముక్షువుకి ఉండవలసినటువంటి జ్ఞానం కలిగినది ఈరోజు గోపబాలిక. ఏంటి ఆ ముముక్షువు ఉండవలసిన జ్ఞానం అంటే స్వజ్ఞానం, ప్రాపక జ్ఞానం, ప్రాప్య జ్ఞానం. ముముక్షుభిః జ్ఞానత్రయముపాదేయం ఏదన్యం నకించన అని అంటారనమాట. స్వజ్ఞానము అంటే తన జ్ఞానం అంటే తన ఎవరో తెలుసుకోవడం. ప్రాపక జ్ఞానం అంటే తను దేనిని పొందాలో దాన్ని తెలుసుకోవడం. ప్రాప్య జ్ఞానం అంటే దాన్ని మనకి అందించేవాడు ఎవడు, దాన్ని పొందేటువంటి విధానం ఏంటో తెలుసుకునేటటువంటి దాన్ని అంటారు. అంటే స్వజ్ఞానం అంటే తన స్వరూపాన్ని తెలుసుకోవడం అంటే నేను జీవుణ్ణి, నేను స్వతంత్రుణ్ణి కాదు, నేను పరితంత్రుణ్ణి, ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన నాయందుండి ఇవన్నీ నడిపిస్తున్నాడు అనేటువంటి జ్ఞానాన్ని స్వజ్ఞానము అని అంటారన్నమాట. ప్రాపక జ్ఞానం అంటే మనం చేరుకోవాల్సినటువంటి గమ్యం మోక్షము అంటారు. భగవంతుడి యొక్క సన్నిధానం సర్వదా మనం చేసే అన్ని పనులు కూడాను ఆయనకే చెందునని లోపల తనని తలుస్తూ తను సాధించేటువంటి విధానాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానము అనమాట. అలాగే ప్రాప్య జ్ఞానం అంటే దీనికి ఇచ్చేటువంటి వాడెవడు. ఏదైనా వస్తువు కావాలంటే ఆ వస్తువుని చిన్నపిల్లలు అనుకోండి తండ్రి గారు అందజేస్తారు. కాస్త పెద్ద పెరిగారనుకోండి వాడు కూడా డబ్బులు పెట్టుకుంటే ఏదో ఒక సాధనం కావాలి దానికి. కానీ అలాంటి దాన్ని అందించేవాడు ఎవడో కూడా ఉండాలి కదా. వాడు ఎవడు ప్రాప్య జ్ఞానం ఎవడు అంటే ఆ నారాయణుడే, అతన్నే పొంది ఉండడము అనేటువంటి ఈ 3 విషయాలని చక్కగా తెలుసుకున్నటువంటి గోప బాలిక అనమాట. ఈ 3 విషయాలను తెలుసుకున్న తర్వాత పొందించేవాడు ఎవడు, వీటిని ఇచ్చేటువంటి వాడు ఎవడు, ఈ 3 జ్ఞానాలను కూడాను భగవంతుడే ఇవ్వాలి. ఆయన గీతలో చెప్పుకుంటాడు అలా, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతి తే. ఎవరైతే నన్ను శ్రద్ధతోటి సతతయుక్తానం ఈరోజు చేసి ఈరోజు ఇంకో మళ్ళీ ఇంకో దేవుడు ఇంకో చోట మళ్ళీ ఇంకో మరుస రోజు ఇంకో చోట మళ్ళీ ఇంకో ఆయన ఇంకోటి ఏదో ఒకటి ఇస్తాడని ఆయనకి అలా రోజుకు పిల్లి తన పిల్లలు తీసుకొని సంసారాన్ని మారుస్తుంటే చూడండి. అలా కాదు, సతతయుక్తాన నిరంతరం కూడాను అతన్నే ఆ కృష్ణ పరమాత్మున్నే మనసులో ఎవరైతే భజతా అనేది భయపడుతూ కాదు, భయపడుతూ కీర్తించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవతల లాంటి వాళ్ళందరూ చూడండి రాక్షసులకు భయాన్ని తట్టుకోలేక వాళ్ళు నన్ను ఏం చేస్తారన్న భయంతో వీళ్ళ పాదాల మీద పడ్డారు. అందరూ ఒక్కొక్క దేవుడు కూడా చూస్తారు, అందరూ కీర్తనలు అలాగే ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు భయం వేస్తుందో అప్పుడు ఆయన పాదాలు ఆశ్రయిస్తున్నారు. అలా కాదు, ఎలాగా భజత ప్రీతిపూర్వకం ప్రేమతోటి తనని ఎవరైతే సతతము స్మరిస్తుంటారో అటువంటి వాళ్ళకి దదామి బుద్ధియోగం నేనే ఇస్తానయ్యా వాళ్ళకి అని కృష్ణుడు మనకి అర్జునుడికి చెప్తాడు అన్నమాట. 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో 9వ శ్లోకంలో ఆయన చెప్తాడు అన్నమాట. ఆయనకి ఆ జ్ఞానాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు అతనే అని ఈ 2 జ్ఞానాలు అంటే ముముక్షుడికి ఉండాల్సిన జ్ఞానము తెలుసుకున్న మంచిగా తెలిసినటువంటి ఎరిగినటువంటి గోపబాలిక. అలాగే ఈ 3 జ్ఞానాలు కూడా ఇచ్చేటువంటి వాడు వాడే, మన ప్రయత్నంతో అందేది కాదు అని చక్కగా తెలుసుకున్న గోపబాలికని ఈరోజు మేలుకొల్పుతున్నారనమాట. నేను గోపబాలికని మేలుకొల్పాను. ఎలాగా మనకు ఇరియాని పాడవం నీవాయ్ తిరువాయ్, మనోభిరాముణ్ణి స్మరిస్తున్నామమ్మా, మనోభిరాముడి యొక్క నామాన్ని పలుకుతున్నాం. ఇది కూడా నీకు ఇష్టమైనది కదా, నీ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేది కదా, లేచిరావమ్మా అని పలికారు. ఇద్దరు అక్కడ పెద్ద కోలాహలం
వాగ్వాదం చేసుకుంటున్నారన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఉన్నది ఇక్కడ ద్వారకలు కృష్ణుడి యొక్క సన్నిధానంలో ఉండేది వీళ్ళు. ఇక్కడ వాడికి కృష్ణనామాన్ని పలకాలి, కృష్ణుడు మనకు ఆహ్లాదాన్ని కలిగించాడు. అది కాకుండా ఎక్కడో ఉన్నటువంటి రాముడి యొక్క నామాన్ని పలుకుతున్నారే, ఆయన ఎప్పుడో వచ్చాడు. పోనీ అప్పుడు రాముడున్న కాలంలో ఎవరైనా రాముడిని కాకుండా ఈ మిగతా దేవతలను ఎవరైనా కొలిచారా? రాము రాము రామ ఇది నామం బభూవ అంటారు కదా, అందరూ కూడా రామ 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 అనేనారు కదా. ఆ రోజు ఎవరిని యువరాజుగా అంటే నా నెక్స్ట్ తదుపరి వాళ్ళని ఎవరిని నియమించాలి, ఎవరిని రాజుగా చేయాలంటే అక్కడ ప్రజలందరూ కూడా ఒకే ఏకకంఠంతో రాము 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 అని చేశారట, గట్టిగా కేకలు పెట్టేశారట. అలా అందరూ కూడా రాముడినే పాడారు, ఒక్కరు కూడా వేరే దేవతలను పాడిన వాడు లేదు. అలాంటిది మనం ఇప్పుడు ఎందుకు కృష్ణనామం తప్పకుండా రామనామాన్ని ఎందుకు పలకాలి అని ఇద్దరు కూడా విడిపోయి రెండు గ్రూప్ కసిగా విడిపోయి వాగ్వాదం జరుగుతున్నారు. ఒక ఆమె అంటుంది మీ రాముడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అంటే, ఇంకో ఆమె అంటుంది మీ కృష్ణుడు ఎట్లాంటి వాడు ఇట్లాంటి వాడు, మీ కృష్ణుడు మా రాముడు చక్కగా పితృవాక్య పరిపాలకుడు. పితృవాక్యం కాదండి, పితృడు వచ్చి తన తండ్రి దశరథుడు వచ్చి నువ్వు అడవికి వెళ్ళవయ్యా అని ఎక్కడ చెప్పలేదు. కైకేయి అంది మీ నాన్నగారు ఇలా అనుకుంటున్నారయ్యా అని చెప్పడానికి మొహమాట పడుతున్నాను అనగానే శిరస తలొంచి సరేనమ్మా నేను వెళుతాను, నాన్నగారు దిగులు చెందకుండా చెప్పండి అని నేను బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇది మా రాముడిలో ఉండేటువంటి గొప్పతనం. పితృవాక్యం కాదు, పితృ యొక్క మనసులో ఏముందో తెలుసుకొని దాన్ని ఆచరించేవాడు అనగానే చాలేమమ్మా మీ రాముడు 14 ఏళ్ళు వచ్చాయి ఆయనకి. ఎప్పుడో అక్కడుండి మళ్ళీ కొంతకాలం పెళ్ళైన తర్వాత రాజ్యంలో ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పుడో ఆయన పట్టాభిషేకం అందులో దాదాపుగా ఒక 25, 24, 25 సంవత్సరాలు. కానీ మావారు పుట్టడంతో ఎలా పుట్టాడు? శంఖ చక్ర గదాధర, 4 చేతులతోటి, పంచ ఆయుధాలతోటి, శ్రీవత్స కౌస్తుభ కిరీటాలతోటి అలాగ పుట్టేశారు. సహజంగా ఇవన్నీ కూడా ఎప్పుడు తయారు చేస్తారండి? పిల్లాడు పుట్టిన తర్వాత అప్పుడు వాడికి కావలసినటువంటి ఆ కంకణాల్లో మెడలో వేసే చైను, వాడి కాళ్ళకు వేసేవి ఇవన్నీ పిల్లలు పుట్టిన తర్వాత చేస్తారు కదా. కానీ ఆ తల్లిదండ్రులుగా శ్రమ కలిగించకుండా, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు కారాగృహంలో ఉన్నారు, జైల్లో ఉన్నారు. వీళ్ళు ఎక్కడ కంసాల వీళ్ళు ఎప్పుడు చేయించుకున్నారు, రాగలుగుతారు. కాబట్టి కుదరదని ఈయన అన్ని ధరించి వచ్చినట్టుగా వచ్చేసాడు. అంటే వచ్చినట్టు అన్నాడట, ఇదేంటయ్యా ఇలా వచ్చాడు నువ్వు, ఎవరు నువ్వు అంటే, మీరు గత జన్మలో నేను మీకు కొడుకుగా పుట్టాలని నాకు తపస్సు చేశారా నా గురించి, అప్పుడు నేను మీకు వరమిచ్చాను కదా, నేను పుడతానని మీకు మాట ఇచ్చాను కదా, అందుకని ఇప్పుడు నేను వచ్చానంటే. సరే పుట్టావు ఇలా వచ్చావండి, మరి నేనే వచ్చాను మీకు ఎలా ఐడెంటిఫై? మీకు మీకు ఏదైనా ఆధారం ఉండాలి కదా, ఒక ప్రమాణం ఉండాలి కదా. నేనే పుట్టానని మీకు ఎలా గుర్తో ఆ రోజు నేను ఎలాగ మీకు కనపడ్డానో ఇప్పుడు కూడా అలాగే వచ్చాను. అయ్యో కంసుడు చూశారంటే ఇంకేమైనా ఉందా, వాడికి ఏదో ఆపద చేస్తాడు, తెలుసుకో 2 చేతులు దాచేసుకో, 2 చేతులతో మాత్రం కనబడను కానీ 2 చేతులు దాచేసుకున్నారంట మరి వాడు. చూడండి, రాముడు సకల విద్యలు నేర్చుకున్న తర్వాత పెళ్ళైన తర్వాత అప్పుడు నాన్నగారు మాట విన్నాడు. ఈయన పుట్టడంతో కాదండి, అసలు ఆ రోజు ఎలా అయితే వాళ్ళకి నేను ఇలా వస్తాను అని చెప్పాడో అలాగే వచ్చాడు. వాడు వచ్చిన వాడు ఉన్నాడా అంటే, మీరు అడిగారు, నన్ను ఏమని అడిగారు? నాకు పుట్టాలి అని అడిగారు, అంతే. పుట్టాను, నన్ను తీసుకుని వదిలిపెట్టాను అక్కడ నందవ్రజంలో వదిలిపెట్టాను అన్నాడు. ఇదండి మా కృష్ణుడు అంటారు. చాలా ఏమన్నా మీ కృష్ణుడు ఎప్పుడు అబద్ధాలు ఆడడం, ఎప్పుడు చూసినా ఆడపిల్లలు ఏడిపించడం, పిల్లవాడమా మీ కృష్ణుడు. చూడండి, ఆ చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు పాపం వెళ్ళాడు వెన్న దొంగలించుకోవడం తినడానికి. బాగా తిన్నాడు, 2 ఆటలు పట్టేస్తుంది గోపి బాలుక. పట్టుకోగానే మొత్తం వీపుకి ఒంటికి మొత్తం పూసేసుకుని యశోద వచ్చాడు. అమ్మా నేను తినలేదు చూడండి, నా చేతి పిల్లల వద్ద ఏముంది, వాళ్ళ దగ్గర ఉంటే ఉన్నట్టు, వాళ్ళ దగ్గర లేదనుకుంటే ఓన్ ఏడుస్తుంటారు. అవునా కాదండి? నా దగ్గర ఏం లేదమ్మా నేను తినలేదు చూడండి, ఒంటి నిండా ఉంది కదయ్యా అంటే, అది తింటుంటే వద్దని చెప్తే మొత్తం నాకు పూసేసి నన్ను పట్టుకొని దగ్గరకు వచ్చింది చెప్పాడు. ఎందుకు మాయ మాటలండి, ఏంటి అబద్ధాలండి? ఒక్కటా ఆడిన మాటలు కూడా నిలబడ్డాడు. అంటే నేను ఆయుధం పట్టనయ్యా, యుద్ధం చేయిస్తానన్నాడు. దేశంలో ఆయుధం పట్టాడు. ఏంటంటే వాడు అన్ని అబద్ధాలే. పోనీ ఆయుధం అంటే ఆడపిల్ల నందవ్రజంలో ఏ గోప బాలికలతో వాళ్ళందరినీ ఏడిపించడం వీళ్ళ లక్షణం. ఇలాంటి కృష్ణుడా మీ కృష్ణుడు, ఇలాంటి కృష్ణుడు మీ కృష్ణుడు అనుకుంటే వాళ్ళని చాలేవమ్మా, మీ రాముడు తక్కువడా, మీ రాముడు అబద్ధాలు ఆడలేదా, మీ రాముడు అమ్మాయిని ఏడిపించలేదా అని అంటారనమాట. రాముడు ఎక్కడైనా అబద్ధాలు ఆడాడండి? ఆడలేదా? వీళ్ళు కూడా అదే డౌట్ వచ్చింది. రామాయణం అంతా రోజు ప్రతినిత్యం పారాయణ చేస్తాం మేము, ఎప్పుడు కూడా రాముడు అబద్ధాలు ఎక్కడ కనబడలేదు మాకు. రాముడు ఎప్పుడు కూడాను ఆడవాళ్ళని ఏడిపించట్టు కూడా కనబడలేదు. ఇదేంటి ఇలా అంటారంటే, ఆ
ఆ రోజు శూర్పణఖ వచ్చింది కదా, శూర్పణఖ వస్తే ఏం చేశాడు ఈయన? వదిలిపెట్టేదా ఏంటి? అక్కడ పక్కన ఉండేటువంటి లక్ష్మణుడు బాగున్నాడు, అక్కడికి వెళ్ళి నేను రాముణ్ణి రాజ్యాన్ని మొత్తం వదిలిపెట్టాను, ఇప్పుడు అరువులు పట్టుకొని తిరుగుతున్నాను, నా దగ్గరకు వచ్చానుకో నా దగ్గర ఏముంటుంది? నాకన్నా అందగాడు అక్కడ తెల్లగా ఉన్నాడు కృష్ణుడు, ఈయన నల్లగా ఉన్నాను నేను. అక్కడ లక్ష్మణుడు ఉన్నాడు చూడాలగానే అక్కడికి వెళ్ళిందండి. ఆ లక్ష్మణుడు అన్నాడు, నేను రాముడికి సేవ చేసేవాడి దాసుడిని నమ్మి పెళ్ళాడంటే నువ్వు కూడాను దాసురాలు అవుతావు, వద్దు వెళ్ళు అంటాడు. ఇది అనుకుంటుంది విష్ణుకనక అక్కడ రాముడు కూడా నేను ఇష్టపడినట్టుంది. ఎందుకంటే ఆల్రెడీ నాకు వివాహమైంది, భార్య ఉంది, నువ్వు వెళ్ళిపో, వాడి దగ్గర ఖాళీగా ఉన్నాడని చెప్పాడు. కాబట్టి రాముడు కూడా నేనంటే ఇష్టమైనట్టుంది. ఈయన లక్ష్మణుడు ఇతను కూడా ఇష్టం. ఎందుకంటే రాముడు ఉన్నాడు కాబట్టి కనుక నేను చేసుకోను, అతను దాసుడు అని చెప్తున్నాను. అసలు అతను దాసుడు ఎందుకు అంటే సీతారామ వారి సేవ చేయడానికి కదా వచ్చింది లక్ష్మణుడు, సీతారాముడు సేవ చేయడానికి కదా వచ్చింది. కాబట్టి ఆ సీతని ఏదో చేదేద్దామని వెళ్ళిందండి. ఇందులో మనవాడి లక్ష్మణ చూడవయ్యా అంటే వీళ్ళ ముగ్గురు చివరిలో కోసేశారు. అంతకు ముందే తన నాన్నగారు పట్టాభిషేకం చేద్దాము, అటు పెళ్లి చేద్దామని ఒక మాట వస్తున్నట్టుగానే విశ్వామిత్రుడు ప్రత్యక్షమయ్యాడండి. వచ్చాయ్యా నీ కుమారులిద్దరికీ నేను షట్రాంతర యాగాన్ని చేస్తున్నాను, యాగ సంరక్షణానికి నీ కుమారుడిని పంపించు అంటే ఆయన తలుచుకోలేదు. పంపించదలుచుకుంటే చిన్నపిల్లాడు ఇలా పంపిస్తా ఉన్నాడు. ఇంతకుముందే వాళ్ళు నుంచి నువ్వు ఏం అడిగితే అది ఇస్తానని ఇప్పుడు మాట తప్పుతావా అంటే వశిష్ఠాదంతా కూడా దశరథుడికి అంత చెప్పి రామచంద్రుడిని పంపిస్తుంటే రామచంద్రుడితో పాటు లక్ష్మణుడు కూడా బయలుదేరి వెళ్ళాడు. ఆ వెళుతుడికి అడుగులో వెళుతున్నట్టుగానే మొట్టమొదటిగా ఈయన యుద్ధం నేర్చుకుంటే బాణ అస్త్ర శస్త్ర విద్యలు నేర్చుకొని బాణ ప్రయోగం ఎవరి పైన చేశాడో తెలిసే ఈయన తాడికి పైన. తాడికి ఆడితే కాదండి, అవును కాదు, ఆ తాడికి సంబంధించాడే. అలాంటి మా కృష్ణుడు ఎవరైనా కూడా ఏ ఆడది నేను కొట్టాడండి, ఇక్కడ ఏమైనా చేశాడండి? ఏం చేయలేదు, మామూలు అల్లరి చేశాడు అంతే. నీవాడు తాడికను కొట్టాడు, తాడికను సంపాదించాడు అని అంటారు అనమాట. ఇంకా అబద్ధంగా చెప్పాడంటే చూడండి, మనకి కిష్కింధాకాండంలోకి వెళ్ళినప్పుడు వృషభముఖ పర్వతం పైన అన్నగారు పోరు తట్టుకోలేక, అన్నగారి పైన యుద్ధం చేయలేక, వాడితో సమయించి చేయలేక ఆ వృషభముఖ పర్వతం పైన ఆయన మడి ఉన్నాడు సుగ్రీవుడు. ఈయన గారు వెళ్ళి కలిశారు. కలిసిన తర్వాత నేనున్నానయ్యా, ఎందుకు నేను రక్షిస్తానంటే నువ్వు ఎలా రక్షిస్తావయ్యా? నువ్వే అంటే జటాలు చూడాలి వేసుకుని అడవులు పట్టుకొని తిరుగుతున్నావు, నువ్వు ఎలా నన్ను రక్షిస్తావో భార్య మీద ఏడుస్తున్నావు, నువ్వు నన్ను ఎలా రక్షిస్తావు అంటే అతను తీసుకెళ్లి ఒక ప్రయోగాన్ని చేసినట్లు 7 సాల వృక్షాలు ఉంటాయండి, వాటిని తనకు బాణంతో కొడతాడు. ఈ బాణం ఆ 7 వృక్షాలని పడగొట్టి మరలా తన అంబులో చేరుతున్నాడు. ఆశ్చర్యపోతాడు. ఒక బాణం వేస్తే ఇక్కడ వెళ్ళిపోతుంది కదా, వాడే వస్తుంది అది. ఓ వీడు మా అన్నను కొట్టగలిగిన వాడు, సరే నేను ఇప్పుడు వెళ్తా అని వెళ్ళాడండి. వెళ్ళి ఆ వాళ్ళని ఎక్కడో ఆయన తినకుండా హాయిగా విహరిస్తున్నాడు. అటువంటి వాడిని ఉసిగొలిపి వచ్చాడండి. తీసుకొచ్చి యుద్ధం చేశాడు. వాళ్ళంతా పచ్చడి అయిపోయింది. రాముడు బాణం ఒక దెబ్బ తిన్నాడు, రాముడు ఎక్కడికి బాణం వేసాడో ఇటు చూస్తున్నాడు. బాణం రాదే ఏమి రాదే, ఓరే బాబు ఇక్కడ సాగొడతాడు అని మళ్ళీ పరిగెట్టుకుని వృషభముఖం పైకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏమయ్యా రామా, నన్నేమో హాయిగా నా మాట నేనేదో అడవులో ఆహ్వానం తినుకుని కూర్చోంటే వెళ్ళు నీ అన్నని చెప్తా, నేను రక్షిస్తా అని నన్ను ఉసుగొలిపి రేపు పంపావు. చూస్తే బాణం లేదా ఏం లేదా ఏంటంటే, అయ్యో సుగ్రీవా నువ్వు అన్ని చెప్పావు, నాకు మీ అన్న గురించి చెప్పావు, ఇక్కడికి వస్తే మీ అన్న చనిపోతాడు అందుకని ఇక ఉన్నాను అని చెప్పావు. అన్ని చెప్పిన వాడు మేమిద్దరు ట్విన్స్ ఒకేలా ఉంటాం ఎందుకు చెప్పలేదా నువ్వు అంటాడు. రాముడిగా మాత్రం తెలియదా అండి వాళ్ళిద్దరు ట్విన్స్ అని? ఒకవేళ ట్విన్స్ అయినా హాయిగా 3 పూట్ల తినుకుంటూ అలాగే అంత విలాసాలతో ఉండేవాడి శరీరం ఎలా ఉంటుంది? అడవులో అలములు తిరుగుతున్నటువంటి అడవులో ఉండేటువంటి ఆకులు అలములు తిరుగుతున్న శరీరం ఎలా ఉంటుంది? వాడేమో ఇలా ఉంటాడు, ఈయన కృషించే పక్క చిక్కుపోయి ఉంటాడు. అర్థమవుతుందా? ఐడెంటిఫై చేయాలి. అబద్ధం కాదండి ఇది. వెంటనే లక్ష్మణుడు అక్కడ రావే ఉన్నటువంటి ఆ లత మాలికను తీసుకుని మెడలో ఏవయ్యా అనగానే, ఆహా సుగ్రీవా ఇప్పుడు నువ్వు చాలా అందంగా కనబడుతున్నావయ్యా. కోతి కంటే అందం ఉంటుందా అండి? ఎన్ని అబద్ధాలు ఆడాడండి ఈయన పిచ్చోడు. రావడంలో ఇను కాబోలు మేమిద్దరం కూడా ఒకేలా ఉంటాము, అందుకని నాకు బాణం వేయలేదు. ఎందుకంటే బాణం వేసాడు అనుకోండి, వాళ్ళు అనుకోని నీకే చేస్తే మిత్రదోహం అవుతుంది కదా, అందుకని వేరేదేమో అని మళ్ళీ వెళ్ళాడు. అప్పుడు వెంటనే ఒక బాణం వేసి చెప్పేసాడు ఈయన. అబద్ధం కాదండి, అవునా కాదండి? ఇన్ని అబద్ధాలు ఆడతారు రాముడండి. ఇక్కడ మళ్ళీ వీళ్ళు రాముడు ఇలా ఒక్కొక్కరు వాగ్వాదాలు చేసుకుంటూనే ఉన్నారనమాట.
అప్పుడు అక్కడ ఒక ముసలావుడు గమనించవరే, అసలు మనం చేసినది ఏంటి? ఇప్పుడు కృష్ణ వ్రతానికి వెళ్ళాలి. ఆ వ్రతానికి వెళ్ళకుండా అందరూ గొడవ పట్టుకొని కూర్చుంటే వ్రతం చేసేవాళ్ళు ఎవరు? అలా కాదంటారా, నేను మీకు విషయం చెప్తాను, మీకు తెలియదు. ఎందుకంటే కృష్ణుడు పుట్టినప్పుడు మీరందరూ చిన్నపిల్లలు, మీకు తెలియదు. అప్పుడు జరిగిన విషయాన్ని నేను ఒకటి చెప్తాను, రండి అని అందరిని కూర్చోబెట్టి వాళ్ళకు ఒక కథ చెప్తుందండి. మనకు సహజంగా చిన్నపిల్లలు పడుకోవాలంటే మన కథలు చెప్తుంటారు కదా, అలాగా యశోదాదేవి కృష్ణుడికి కథ చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే అప్పుడులో కథ చెప్పాలంటే ఇతర విషయాలు ఏం లేవు, అంతకుముందు జరిగిన వాటిని చెప్పేవాడు అనమాట. అప్పుడు చెప్పేటప్పుడు రాజో రామ దశరథ బభూవ, దశరథుడు అనేటువంటి ఒక రాజు ఉండేను అనగానే కథ చెప్తుంటే ఏం చేయాలి? మనం సహజంగా ఊకొట్టాలి కదా. మనవాడు కూడా అన్నాడట. ఆయనకి 9 కుమారులు పుట్టారు అనగానే అన్నాడట. అందులో రాముడు అనేటువంటి వాడు దశరథుడికి చాలా ప్రియమైనటువంటి వాడు. తనకి వివాహం సీత అనేటువంటి ఆమె నుంచి వివాహం చేశాను అనగానే అన్నాడు మనవాడు. అన్న వెంటనే వాళ్ళందరూ కూడా పితృవాక్య పరిపాలకుడే రాముడు, అడవి తేగను అనగానే అన్నాడట. అప్పుడు అంటున్నవాడు ఆ పంచవటి దగ్గర చేరి వాళ్ళందరూ కూడాను అక్కడ చేరుకున్నప్పుడు ఇలా రాక్షసుడు వచ్చి, రావణుడు వచ్చి సీతను అపహరించను అనగానే సౌమిత్రే గట్టిగా లక్ష్మణ ఎక్కడున్నా ధనస్సు తీసుకోరా, సీతని తీసుకెళ్తున్నారు, ధనస్సు తీసుకోరా అని ఒక్కసారి ఉలిపిడ లేచేసాడట. ఈశ్వర భయం వేసేసింది. వీడికి ఏమి ఇప్పటి వరకు బాగానే ఊగొడుతున్నాడు, ఒక్కసారి ఇంత భయపడిపోయాడు, వీడికి ఏమైనా భూతం ఏమైనా వచ్చిందా, ఏదైనా వచ్చిందో చేసిందా అని అక్కడ పిడకలు చాలా చీపులను తీసుకుంటూ దృష్టి తీసుకుంటూ కూర్చోబెట్ట. ఎందుకు జరిగిందో తెలుసా అంటారా మీకు? ఈరోజు మన అవసరాలు తీర్చడానికి ఈ కన్నయ్య మన దగ్గరికి ఇలా వస్తే, ఆ రోజు అక్కడ ఉండే వాళ్ళని కాపాడడానికి ఆయన రాముడి రూపంలో వచ్చాడంటే ఇద్దరు కూడా ఒక్కరే, వేరు కాదు. ఆమె యశోదకి తెలియదు ఇది. అందుకని ఆమె ఇలా చేసేసిందంటే వాడు ఇప్పటి వరకు మా రాముడు ఇంగ్లీష్ మాట్లాడినారు, మా కృష్ణ ఇంగ్లీష్ మాట్లాడినారు, అదే అందుకెలా భయపడతారంటారా? కృష్ణుడే చెప్పాడు, నేను బ్రహ్మచారిని నేను ఏ ఆలోచన నేర్పించలేదు, ఎవరిని నేను ఏం చేయలేదు, ఆయనే చెప్పాడు. ఎక్కడ చెప్పాడండి అంటే యుద్ధం మొత్తం పూర్తయిన తర్వాత అత్తగారండి నా బాధ్యత అయిపోయింది, నేను వస్తాను, ఇంకా సెలవు అన్నాడు. కుంతిదేవి చాలా కోపం వచ్చిందండి. ఏమయ్యా, ఉన్నటువంటి ఒక్క వంశ అంకురం ఉత్తర గర్భంలో ఉండేటువంటి అది కూడా అశ్వత్థాముడు తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే ముద్దగా ఏ చలము లేకుండా కింద పడిపోయింది. ఇంకా ఇప్పుడు ధర్మరాజుకి పెళ్లి చేద్దామంటే వయసు అయిపోయింది, పెళ్లి చేసిన వంశం పుట్టేటువంటి ఇది లేదు. ఉన్న పంచపాండవులు అశ్వత్థాముడు తలలో నరికి తీసుకెళ్ళిపోయాడు అతను. ఇక వంశపు అంకురమే లేకుండా చేసి వెళ్ళిపోతున్నావే, ఈ రాజ్యం కట్టుకొని నేను ఏ ఏడనయ్యా అంటాడు. అప్పుడు ఇలా ప్రతిజ్ఞ వేస్తారండి, నేనే గనక సత్యసంధుడని అయితే, అబద్ధాలు ఆడని వాడిని అయితే, నేనే గనక అస్ఖలిత బ్రహ్మచారిని అయితే, అంటే ఎంతమంది భార్యలు నీకు? ఒక్కరా ఇద్దరు 16,000 మంది బట్టి 8 అష్టమహర్షులు. నేనే గనక అస్ఖలిత బ్రహ్మచారిని అయితే, నేనే గనక ఈ ముల్లోకాలను పరిపాలన చేసేటువంటి శక్తి కలిగిన వాడిని, నా ఈ శివ చేత కనసైవ చేత ఈ ముల్లోకాలు ఆ పరిపాలన చెందుతున్నాయి అంటే ఈ శిశువుకి ప్రాణం రావుగాక అని తన కాలు గోటుతో ఆ శిశువుని తాకుతాడు, ఆ పిండాన్ని, దానికి ప్రాణం కోసం కూర్చుంటుంది. ఆయనే పరీక్ష నరేంద్రుడు, తర్వాత పరీక్ష మహారాజు అయ్యి ఈ రాజ్యాన్ని మొత్తం పరిపాలన చేసిన మొట్టమొదటి చక్రవర్తి అన్నమాట. ఈ కలియుగాన్ని పరిపాలన చేసినటువంటి ఆయన. మనం సర్టిఫికేట్ అవసరం, ఆయన పుచ్చుకోవడానికి అక్కడ ఎందుకు మీరు గొడవలు పడతారంట. మరి మా రాముడి గురించి అన్నారు కదా వాళ్ళు, రాముడి గురించి కూడా చెప్తుంది. ఆ రోజు వాళ్ళని వధించిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమయ్యా నీకు ఏమైనా బుద్ధి ఉందా, వాడికి ఏం బలం ఉంది, ఏముంది, వచ్చిందని అడిగితే ఆ రాముడికి తలని గిల్లేసి నేను తీసుకొచ్చి ఇచ్చినా కదా సీతని, వచ్చి నన్ను పట్టుకున్నాడు. వాలి, నువ్వు జంతువువి, ఎందుకంటే జంతువుకున్న లక్షణాలు నీకు ఉన్నాయి, పరభావ్యత రమిస్తున్నావు నువ్వు, కనీసం తమ్ముడిని ఇది చేయాలని నీకు తెలియదు, దగ్గర తెలుసుకోవాలని నీకు కనీసం ధరం తెలియదు. నేను ఇక్ష్వాకుణాం ఇయం భూమి, ఈ భూమి అంతా ఇక్ష్వాకుడు. ఒక రాజు మన దగ్గరికి వస్తున్నాడంటే ఆ రాజు కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలి అంటే అతని స్వాగతించాలి, అతను ఎందుకు వచ్చాడో కనుక్కోవాలి. అలాంటిది నేను అడవికి బయలుదేరి ఇంత దూరం వచ్చి నేను నీ రాజ్యానికి ప్రవేశించిన కనీసం చూడడం కాదు కదా, పలకరింపు కాదు కదా, నేను వచ్చానని తెలిసినా నా దగ్గర రాలేదు. నువ్వు శిక్షార్హుడివి,
నీకు ఎలాంటి శిక్ష వేయాలో శిక్ష వేసేవాడు ఉంటుంది కానీ వేయించుకునేవాడు నాకు ఎలాంటి శిక్ష వేయాలని చెప్పడానికి ఉంటుందా అండి? ఉండదు. కనుక నువ్వు శిక్షార్హుడివి, నువ్వు జంతువుని ఏం చేస్తారని ఎదురుగా కొడతారేంటి? చెట్టు చాటును కొడతారు, అవునా కాదు? ఇలా చెప్పగానే వారే అంగీకరిస్తాడు, నువ్వు చేసింది కరెక్ట్ అని వారినే అంగీకరించయ్యా, నేను ఇక నొప్పితో తట్టుకోలేకపోతున్నాను, ఈ బాణం తీసే వెళ్ళిపోతాను అని అంటాడు అనమాట. వారే అంగీకరించాడు, మనమేవుడు సర్టిఫికెట్ ఇవ్వడానికి ఆయనకి దెబ్బతిన్నవాడు వారిని ఆయనే అంగీకరించాడు. కనుక మనమందరం కలిసి ముందుకు సాగుదాము అని అంటారు. సరే అండి, ఎలా ముందుకు సాగారు ఈరోజు పాసనాన్ని అనుసంధానం చేసుకొని ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ஆண்டாள் திருவடிகளே சரணம். புள்ளின் வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளி கலந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து விழாட முழங்கித்து புள்ளும் சிலம்பினதா போதரை கண்டினாய் உள்ள குளர குழைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாடால் கள்ளம் கவர்ந்து கலந்தேரோ రెంబావాయ్. వెంటనే మన వాళ్ళు బయలుదేరారు. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఇద్దరిని కూడా సర్ది చక్కగా ఇద్దరు నామాలు, ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు ఒకే తత్వం కదా, ఇద్దరు తత్వం ఒకటే కాబట్టి వాళ్ళ నామాల్ని గానం చేసుకుంటూ ముందుకెళ్దాం అనుకున్నారు. మళ్ళీ కూడా వచ్చింది వీళ్ళకి. ఫస్ట్ ఎవడి నామం పలకాలి, కృష్ణుడి పలకాల, రాముడి పలకాల, మళ్ళీ గొడవ పడుతున్నారు. అరే ఆగండి, మనం ఈ రోజు ఎక్కడ ఉన్నాం? మనము కృష్ణుడి యొక్క సన్నిధానంలో ఉన్నాం, కృష్ణుడి యొక్క ఆసనం ఉన్నాం. మనం ఎక్కడుంటామో వాళ్ళ నామాన్ని ముందు పలకాలి మనము అనగానే పుళ్ళిన్వాయ్ కీటానై, మావాడు ఒక పక్షి నోటిని చీల్చి పడేశాడు. బకాసుడు వాడు వచ్చాడండి. అప్పుడు చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది పాపం? ఏ సుందరాడు ఆ సుందరాలతో దొరుకుతుంటారు, అవునా కాదు? అలాగే వీడు వస్తే నా నోట్లో పడతాడు, అమాంగా వాళ్ళు అప్పచ్చి చేసి తినేద్దామని చెప్పేసి మనవాడు నోటు తెచ్చుకుని పట్టుకున్నాడు. మనవాడు ఏం చేశాడు? దాన్ని చీల్చి పాడేశాడు. పొడివాయ్ కీటాని అనగానే పక్కన వాడు వాడి పెద్ద చీల్చాడు. ఎంత బలం కావాలి? మావాడు ఏం చేశాడు తెలుసా? కిళ్ళి కళందానై కీర్తనై పొల్లావరక్కనై కిళ్ళి కళందానై, మావాడు తలలను కూడా గోటితో గిల్లు పడేశాడు. వాడు చాలా కష్టపడ్డాడు చేర్చడానికి, మావాడు గిల్లు పడేశాడు. గిల్లు పడిన ఎంత ప్రయాసపడ్డాడని మనవాడు 4 నెలలు చాతుర్మాస దీక్ష చేశాడు. సుగ్రీవుడు సహాయం తీసుకున్నాడు. అక్కడ ముందుకెళ్ళి ఆ వెళ్ళడానికి లంక బాలిని నిర్మించాడు. అక్కడ ఆ లంకలో ఉండాలని సీత ఎక్కడుందని సమాచారం తెలుసుకోవడానికి హనుమంతుని ఆశ్రయించాడు. ఎంతమందిని ఆశ్రయించాడండి, ఎంతమంది సహాయం తీసుకున్నాడు, అవునా కాదండి? మరి కిళ్ళి కళంగానే చెప్తున్నారేంటి అంటే నిజంగా మనవాడికి అంత శక్తి ఉంది. ఆ దుష్టులైన రాక్షసుని కిళ్ళి కళంగానే అంటే తలని ఇచ్చేసాడంటే ఆయనకి అంతటి శక్తి ఉందన్నమాట. ఎందుకంటే ఆయన ఒక్కసారి 2 సార్లు కాదండి, 3 సార్లు వదిలేశాడండి. 4వ సారి పట్టుకొని చంపేశాడు. ఫస్ట్ టైం వచ్చాడు యుద్ధరంగంలోకి. యుద్ధరంగంలోకి రాగానే ఆయన చేతుల్లో ధనుసులు కొట్టేశాడు, కిరీటాలను చేశాడు, తన యొక్క రథానంతా చిత్రం చేసేశాడు. ఏ రావణ, ఇలాంటివి తెచ్చుకొని నువ్వు పో, రేపు వెళ్ళి చక్కగా అంత బ్యాండేజీలు ఆయన మసాలంతా చేయించుకొని మంచి రథం తెచ్చుకో, మంచి ధనస్సు చేసుకో, రేపు నీతో పాటు రాముడు ఏంటి చూపెడతాను నీకు అని వదిలేశాడండి. ఇంకో బాణ వేసి తెచ్చుకుంటుంటే వాడు అప్పుడే కానీ వదిలేశాడు. అంటే భగవంతుడు మనల్ని రక్షించాలి అని అనుకుంటే ఒక్కసారి నేను నీ వాడిని అంటే చాలండి, రక్షించేస్తాడట. వాడు ఏం చేశాడు, ఏం పాపం చేశాడు, ఏ భావనతో వాడు దురుద్దేశంతో అడుగుతున్నాడా, సదుద్దేశంతో అడుగుతున్నాడా, ఏమి చూడాలంటండి. రక్షించాలంటే అలా రక్షించేశాడు. శిక్షించాలంటే లోపల పొరల లోపల కూడా వెళ్ళి ఎక్కడైనా ఒక్క చోటైనా వీడు నన్ను శరణు అంటాడేమో అని అప్పటి వరకు ఉపేక్షిస్తాడంటే. నరసింహస్వామి ఆయనని సంహరించిన హిరణ్యకశిపుని తన గోరుతోటి మొత్తం పైన శరీరం పైన ఉన్నటువంటి ఆ చర్మాన్ని 7 రకాల చర్మాలు ఉంటాయి అంటారు. వాటిని అన్నింటిని కూడా చీల్చి ఆ దేవుళ్ళు కూడా వెదిగాడండి. ఎక్కడైనా ఒక చోటైనా నేను కనబడతానని నీకు శరణు అంటాడేమో రక్షిద్దామని. కానీ ఈరోజు ఈ విభీషణుడు వచ్చి ఆకాశంలో ఉత్తరం నుండి వచ్చి అక్కడ నిలబడగానే ఆ కొట్టేటువంటి వాళ్ళందరూ కూడాను వీడు అక్కడ అంగానగర్ నుండి వస్తున్నాడంటే మనకి ఏదో ఆపద చేస్తాడు, బాణాలు తీసుకుంటా కొట్టేద్దామని చెప్పేద్దామని బయలుదేరాడు. రాముడు రక్షించాడండి. సుగ్రీవుడు అన్నాడు పక్కన, ఏమయ్యా
అలాంటి రాక్షస రూపం నుండి బయలుదేరి వచ్చాడు. అక్కడ నుండి వచ్చిన వాడు మనల్ని ఏదో చేస్తాడు కదా, అతను ఏదో చేయడానికైనా వచ్చినాడు కాబట్టి అతని సంహరిద్దామని వద్దంటాడండి. అంటే నన్ను నా మాటను వద్దంటున్నావా, నేను వెళ్ళిపోతా, నీ యుద్ధం చేసుకో అంటాడు. నీ సహాయం ఎవరు కావాలయ్యా? నేను కనుక తెలుసుకుంటే పిశాచాన్ దానవాన్ యక్షానాం పృథివ్యాం చైవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణ తాన్ హన్యాన్ ఇచ్చన్ హరిగణేశ్వర. నేను తెలుసుకుంటే కాలి గోటితోటి వాటిని అన్నిటిని కూడా సంహరించగలను. నేను వాళ్ళని సంహరించగలిగిన వాడివి నన్ను ఎందుకు ఆశ్రయించావయ్యా, మా హరమందుకు తీసుకెళ్ళావు సహాయానికి అంటాడు. ఇచ్చన్, నాకు ఒక ఇచ్చుందయ్యా, ఇదంతా కరెక్ట్గా సుగ్రీవుడు చేసి పెట్టాడు, నీకు ఒక కిరీటం కట్టాలని నేను ఇలా వ్యవహరిస్తానని తప్ప నేను తెలుసుకుంటే ఏదైనా చేసేయగలను అని చెప్పిన హరిగణేశ్వర. అంటే కోదరికి ఈశ్వరుడైనటువంటి నీకు గౌరవం ఇవ్వాలని నేను నిన్ను అడిగానయ్యా, అంతేగా నేను చేయలేనా అని ఎవరు చెప్పినా చెప్పకపోయినా అభయం సర్వభూతేభ్య, ఒక్కసారి నన్ను శరణు అని నలుగురు వచ్చిన వాడిని అన్నిటి నుండి కూడా నేను వాడిని కాపాడుతాను అని ఆ రోజు కాపాడాడు. ఆయనకి అంత శక్తి కలిగిన వాడు. మనకి కిళ్ళి కలిందాని మళ్ళీ కిళ్ళి కలందాని కూడా వీళ్ళకి మళ్ళీ కోపం వచ్చింది కృష్ణశైలి వాళ్ళకి. వివాదానికి గొప్పవాడని మళ్ళీ గొడవలు కదా, అలా కాదంటారా, ఎందుకు గొడవ పడుతున్నారు? కీర్తనే ఇద్దరు కూడా కలిసి పాడుకుని వెళ్దామని అలా పాడుతూ పాడుతూ ఈరోజు గోపబాలి దగ్గరికి వచ్చారంటారు. అలాగని కీర్తమే పాడిపోయి ఏమి గోపబాలిక లోపల పడుకోనుంది, ఇంత కోలాహలం లోపల జరుగుతుంది. కానీ వీళ్ళెవ్వరు కూడాను చప్పుడు ఆమెకు విలువడినట్టుగా వీళ్ళు చప్పుడు ఆమె లోపల పడి ఉంటుంది అనమాట. వెంటనే వీళ్ళు వచ్చి తెలవ కొట్టారు, అమ్మా లేచిరా బయటికి అని. ఏమైతే ఎందుకంటే అంత కోలాహలం చేస్తున్నారు, బయట ఇంత అల్లరిగా ఉంది, ఏంటిది ఏం జరిగింది మీకు అన్ననే. పెళ్ళేళ్ళారు పావైకళం కుక్కారు, ఇక్కడ గొల్లపిల్లలు మేమందరం కలిసి పావై కృష్ణ యొక్క వ్రతం చేయడానికి అందరూ బయలుదేరుతున్నామమ్మా, లేచిరావమ్మా, లేచిరావద్దు లోపల ఉండేదానివి అని అన్నారనమాట. అందుకని ఎదురైనా ప్రొద్దునే వస్తే ఏది బాగుంటుంది, ఎప్పుడో మిడ్ నైట్ వచ్చి మొత్తంగా నా నిద్రతో పాడు చేస్తున్నారు మీరు. ఇంకా మీరు సరిగా అలారం పెట్టుకోనట్లేదు, మీకు తెల్లారు కూడా తెలియకుండా అందరూ ఇలా గుంపులేసుకొని వచ్చేసారు, వెళ్ళి పడుకొని తెల్లారు రాబట్టి కాదమ్మా, వెళ్ళి ఇజంతు వియాఢపురంగిత్తు, శుక్రుడు ఉదయిస్తున్నాడు, బృహస్పతి అస్తమిస్తున్నాడు. మనం చూడండి సూర్యోదయం ఇక్కడ గమనించలేదండి, అక్కడేమో ఇక్కడ స్టార్స్ కనబడి ఎప్పుడు ఆకాశం ఫ్లైట్ లో ఉంటాయి, ఇక్కడ ఎప్పుడు చూద్దామన్నా స్టార్లు కనబడవు. మనకి ఇండియాలో చూడండి, మనకి సూర్యోదయానికి ముందు ఒక మంచి బ్రైట్నెస్ తో ఉండేటువంటి ఒక నక్షత్రం కనబడుతుంటుంది, దాన్ని శుక్రగ్రహం అని అంటారు. శుక్రుడు ఉదయిస్తున్నాడు, బృహస్పతి హస్తమిస్తున్నాడు అంటే సూర్యోదయం అవుతుందమ్మా, సూర్యోదయానికి గుర్తు అని చెప్తారనమాట. అయ్యో మీరందరూ కూడా కృష్ణ నామాన్ని పలికి 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 మీరు ఎక్కడ చూస్తే అవే మీకు స్టార్స్ నక్షత్రాలు కనబడుతున్నాయి, అలా మీరు భ్రమపడి ఇక నా దగ్గరకు వచ్చేస్తుంటున్నారు. కాదనరా, మీరు చెప్తుండేదండి సరైనది కాదు అంటే ఇక్కడ రెండు రకాల అర్థాలండి. శుక్రుడు ఉదయిస్తున్నాడు అంటే శుక్రుడు అసుర గురువు, ఆయన ఒక విద్య ఉంది, మృత సంజీవని అనేటువంటి విద్య. ఆ మృత సంజీవని విద్య ఏం చేస్తుందంటే ఎవరి రాక్షసు ప్రాణాలు పోకుండా కాపాడుతుంది అనమాట. అటువంటి మృత సంజీవని విద్య కలిగిన వాడు శుక్రుడు. వాడు ఉదయిస్తున్నాడంటే మనకు కూడా ఒక మృత సంజీవని విద్య ఉందన్న మన దగ్గర. అంటే ఈ శరీరము భగవంతుడి యొక్క ఆత్మలో ఒక అంగం మన శరీరం, అవునా కాదండి? ఈ భగవంతుడికి ఎందుకంటే విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం, ఆయన విశ్వాకారుడు. ఈ శరీరం విశ్వమే ఆయన శరీరం. ఆ శరీరం ఆయనదైతే ఆయన లోపల ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మ ఇవన్నీ కూడాను ఆయనకై పనిచేసేటువంటి అంగాలన్నమాట. అలాంటిది ఆత్మతత్వాన్ని వదలకుండా ఉండేటువంటిది ఒక మృత సంజీవని విద్య. అంటే ఆ రామ నామ తారకాన్ని స్మరించేటువంటి సమయం ఆసన్నమైనది. బృహస్పతి హస్తమిస్తున్నాడు అంటే మనలో ఉండేటువంటి అజ్ఞానం దూరమే. బృహస్పతి ఆయన దేవతలు గురువైన ఆయన చారువాకు సిద్ధాంతాన్ని అంటే ఆస్తిక సిద్ధాంతాన్ని కాకుండా నాస్తిక సిద్ధాంతాన్ని ప్రవర్తింపజేసిన వాడు అన్నమాట. ఆయన మాటలు చాలా అందంగా ఉంటాయండి. ఆయన ఒక శ్లోకం చెప్తారు చాలా అందంగా, దేహి చాత్యంత నిర్మల, దేహి శరీరం అత్యంత మలినమైనటువంటిది, దానికి ఏదైనా మనం శుద్ధి చేద్దామంటే ఇప్పుడు శుద్ధి చేసుకున్నట్టు మరి మరుక్షణంలో మళ్ళీ చమడతోటి ఆ చెత్త చెదారం పట్టి ఇది మొత్తం కూడాను
ఎప్పుడు కూడా మలినంగానే ఉంటుంది. దేహి చ అత్యంత నిర్వహ. దేహి అంటే ఈ దేహముని కలిగినటువంటి ఆత్మ, ఆత్మని దేహి అని పిలుస్తారు. దేహాన్ని కలిగిన వాడు అనమాట. శంఖము కలిగిన వాడిని శంఖి, చక్రము కలిగిన వాడిని చక్రి. అలాగే దేహము కలిగినది ఆత్మ, ఆత్మని దేహి అని పిలుస్తారు. దేహి చ అత్యంత నిర్మల. అదేమో ఎప్పుడు నిర్మల, అసలు మలం అనేది అంటదు. ఉభయోరంతరం జ్ఞాత్వ కస్య శౌచం విధీయతే. రెండింటి యొక్క అంతరాంతాన్ని తెలుసుకొని ఎవరి గురించి అపవిత్ర పవిత్రో అని పునరావో హితామేభో స్నానాలు గంగే చవనే చేయవ గోదావరి. ఈ స్నానాలు ఎందుకండి? శరీరానికంటే అసలు దానికి మలమే కదా. ఎప్పుడు ఎన్ని సోపులు పెట్టినా, ఎన్ని షాంపులు పెట్టినా, ఏం పూసుకున్నా, సెంట్లు పూసుకున్నా అది మలమే అది. కాబట్టి క్లీన్ చేసి వేస్ట్. పోనీ ఆత్మ గురించి చేస్తున్నాడు, ఆత్మ మలమే కదా. ఏమనేది స్నానం ఎందుకుని సంధ్యావందనాలు ఎందుకు ఉంటాయండి? బయట చమత్కారంగా ఉంటాయన్నమాట. చాలు వాకు వినడానికి చాలా అందంగా ఉంటాయి. నిజమే కాబోలు అన్ని మానేసేలాగా ఉంటాయి అనమాట. అటువంటి సిద్ధాంతానికి దేవుడు బృహస్పతి ఆయన విరాట బురంగిత్తు ఆయన వెళుతున్నాడంటే మనలో ఉండేటువంటి అటువంటి అజ్ఞానపు ఆలోచనలు కూడాను దూరమవుతున్నాయమ్మా. శుక్రుడు ఉదయిస్తున్నాడు అంటే ఏమైంది గొప్ప బాలిక? మీరు చెప్పేటువంటి సూర్యోదయానికి చెప్తున్నటువంటి, ప్రభాతానికి చెప్తున్నటువంటి సరైనటువంటిది అది కాదనరా. మీరు సరిగ్గా కనబడట్లేదు, మీరు సరిగ్గా మీరే. ఎందుకంటే కృష్ణనామాన్ని పలికి పలికి సతతం స్మరించడం చేత మీరు ఒక్కొక్కరు కూడా శుక్రగ్రహాల్లో మీకే కనబడుతున్నారు అని లోపల రాబట్టింది. వెంటనే అంటారు పుళ్ళం శిరంపినగా పక్షులన్నీ కూడా అరుస్తున్నాయి అని. ఆల్రెడీ పక్షులు మొదటి 2 భాషల్లో అంటే 6వ భాషలో 7వ భాషలో 1వ గోపికని 2వ గోపికను లేపినప్పుడు చెప్పారనమాట. మళ్ళీ ఇప్పుడు అప్పుడే అరిచేసాయి కదా, తెల్లారిపోయింది బాగా. మళ్ళీ ఇక్కడ అరుస్తున్నాయంటే అప్పుడు అరిచినవి అవి తెల్లారుతూ ఉండడానికి అరిచాయి. ఇప్పుడు ఇవి ఎందుకు అరుస్తున్నాయంటే ఈ తెల్లారిన తర్వాత అవి వెళ్ళిపోయి ఇక్కడ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాయి. ఒక్కొక్కటి ఆ ఊరికి ఈ ఊరికి ఒకటి 4 దిక్కులు 4 వెళ్ళిపోయాయి. ఈ దిక్కు నుండి వచ్చినటువంటి ఉత్తర దిక్కు ఉండేటువంటి పక్షి ఈ దక్షిణ నుండి వచ్చిన వాళ్ళతో 2 కలిసి మాట్లాడుకుంటున్నాయంట. అటు నుండి వచ్చినటువంటి ఉత్తర ఉండేటువంటి పక్షి ఈ పశ్చిమ దిక్కు నుండి వచ్చిన పక్షులు 2 కలిపి మాట్లాడుకుంటున్నాయంట. అది పుళ్ళు శిలంబెనగా. అంటే ఇక్కడ పక్షులు ఏమనుకున్నా మనం జ్ఞానులకి గుర్తు, గురువులకి ఆచార్యులకి గుర్తుగా చెప్పుకున్నాం కదా. వీళ్ళు మనకి భాగవతము భారతం గ్రంథాలు చదువుకుంటే అప్పుడప్పుడు కలిసేవాళ్ళండి. తీర్థయాత్రలు చేసుకుంటూ అక్రూరుడు అలాగే మనకి భీష్ముడు వీళ్ళందరూ యాత్రలు చేసుకుంటూ ఎక్కడైనా కలిసినప్పుడు భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలను మాట్లాడుకునేవాడు. అలాగా ఈ పెద్దలందరూ కలిసి భగవంతుడి యొక్క నామాన్ని పలుకుతున్నారమ్మా. పుళ్ళు ముసలమ్మెనగా లేచరావమ్మా అని అంటారన్నమాట. ఇవి ఇంటికి కదలదు అలాగే పడి ఉంటుంది అనమాట. వెంటనే వీళ్ళంటారు పోదరిక్ కండినాయమ్మా, నువ్వు పోదరిక్ కండినాయ్ అంటే బాగా వికసించినటువంటి పద్మముతో పోటీ పడేటువంటి నేత్ర సౌందర్యము కలిగిన దానా లేచిరా అంటారనమాట. ఏంటి బాగా వికసించినటువంటి పద్మము అని అంటే పద్మం ఎక్కడ ఉంటుందండి? మనకి బురదలో ఉంటుంది. ఆ బురదనే తీసుకుంటూ సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో అప్పుడు వికసించి సూర్యుడినంత వరకు కూడా ఉంటుంది. సూర్యుడు వెళ్ళగానే మళ్ళీ అది ఉడుచుకుంటూ ఉంటుంది. ఇది పద్మం. అలాగే ఈ లోపల ఉండేటువంటి ఆమెకి అటువంటి జ్ఞానం అంటే ఈ సంసార చక్రంలో ఉంటూ ఈ సంసారంలో ఉండేటువంటి ఈ భూమిపైన ఉండేటువంటి పదార్థాలను అనుభవిస్తూ భగవంతుడి చేసే తన జ్ఞానము పనిచేసేటువంటి సూర్యుడు రాగానే ఎలాగైతే వికసిస్తుందో పద్మము, అలాగే భగవంతుడి చేసే తన యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా చేసేటువంటి పరిపూర్ణరాలు ఈ మీ లోపల ఉండేటువంటి ఆమె అన్నమాట. ఇంకా పోదరి కండిన అంటే పద్మము, అందులో తుమ్మెదాలు కూడా అర్థం వస్తుంది. గండు తుమ్మెద, నీలి రంగులో ఉండే గండు తుమ్మెద అలాంటి సౌందర్యం కలిగిన దానా అని పిలుస్తుంది అనమాట. అంటే పద్మం అంటే భగవంతుడి యొక్క పాదాలు, తుమ్మెద అంటే ఎప్పుడు కూడా తన ఎంతే రమిస్తూ ఉండడం అనమాట. అటువంటి స్వభావం. ఈ తుమ్మెద ఏం చేస్తుంది? తేనె మకరందాన్ని తీసుకుంటుంది, మళ్ళీ పైన చుమ్మని దుఃఖాలను తీస్తుంది. అలాగే భగవంతుడి యందు ప్రీతి కలిగిన వాడు భగవంతుడి యొక్క విషయాన్ని ఆస్వాదిస్తారు, లేచి లోకులందరూ కూడా అందజేస్తారు. అటువంటి స్వభావం కలిగిన దాన పోదెక్కండినాయ్, అలాంటి మంచి స్వభావం కలిగిన దాన లేచిరామా అని పిలుస్తున్నారు. ఎందుకు లేచి రావాలి అంటే కుళ్ళరు కడైందో నీరాడాలి పళ్ళెక్కడెత్తియో అమ్మా, సమయం ఆసనమైంది, మనమంతా వెళ్ళాలి. ఇది మంచి సమయం వదిలేసామంటే మనకి మళ్ళీ మంచి టైం వస్తుందో రాదో తెలియదు.
మనమందరూ కూడాను చల్లని నీటితో స్నానం చేసి ఆ స్వామి యొక్క నామాలను పలకడానికి, ఆ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించడానికి బయలుదేరాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు కృష్ణ విరహం కలిగింది. ఆ కృష్ణ విరహం ఆ లోపల వేడిపోవాలంటే చల్లగా నీటిలో స్నానం చేసి మనం బయలుదేరాలి. లేచరామమ్మ పావాయ్, ఆ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. లేచరామా ఓ పరిపూర్ణలాగా నన్నాడాలి. మంచి రోజులు ఇప్పుడు ఈ మంచి రోజుల్లో లేసి లోపల పడుకుంటావేంటి నువ్వు? కళ్ళం తవరిందు కళరిందు, కళ్ళు తీసిన దొంగతనాన్ని మానేసి కళ్ళు తీసి లోపల రాడు. దొంగతనం అని అంటున్నారు. ఎందుకు తెలుసా? పరాయవాడి ఒక వస్తువు మన దగ్గర ఉందనుకోండి, మనం దొంగలం అవుతాం, అవునా కాదు? అలాగే ఈమె సొత్తు కృష్ణుడు. సో కృష్ణుడికి ఈమె సేవకురాలన్నమాట. వీళ్ళందరూ పెట్టున్నాడని భావిస్తున్నారు. వీళ్ళందరి సొత్తు ఏమి అన్నమాట. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆమెకి చెందిన వాళ్ళు. ఆమెకి చెందిన వాడు ఆ వస్తువు వీళ్ళ దగ్గర ఉండాలి కదా. వీళ్ళ దగ్గర లేకుండా ఆ లోపల పడుకొని ఉంది ఆమె. అందుకని నీ దొంగతనాన్ని, ఎందుకంటే నువ్వే నీ యొక్క దివ్య తిరుమేని, నీ మనస్సుని అసలు నువ్వే మా ముందుండి ఈ పనులని చేయించాలి. ఎందుకంటే కృష్ణుడికి నువ్వు అంటే చాలా ఇష్టం. బోధనకి కండిన మంచి నేత్ర సౌందర్యం కలిగిన దాని, అంటే ఆత్మజ్ఞానాన్ని తెలిసిన దాని నువ్వు. కనుక నువ్వు ముందు మా ముందు నిన్ను అనిపించాలి. కానీ దొంగతనంగా లోపల పడుకున్నాగా మమ్మల్ని అందరూ వదిలేసి మేమంతా నీ సొత్తును కదా. సొత్తు ఎక్కడ ఉంటుందో స్వామి కూడా అక్కడే ఉండాలి. స్వామి ఎక్కడ ఉంటాడో సొత్తు కూడా అక్కడే ఉండాలి. మేమంతా బయట ఉంటే మా స్వామిని నువ్వు లోపల పడుకున్నావా, లేచిరా అని అమ్మవారిని ఈరోజు 8వ గోప బాలికను లేపుతారనమాట. ఇక 2 గోప బాలికలు మనం మిగిలి ఉంటారు. వాడిని 9వ భాష అంటే 14, 15 భాషల్లో లేపుతారు. ఆ తర్వాత కృష్ణుడి యొక్క ద్వారం దగ్గరికి చేరుకుంటారన్నమాట. అది మనం కూడాను 30వ తేదీ స్వర్గ వైకుంఠ ఏకాదశి ఆ రోజు మనం కూడా ఉత్తర ద్వారం దగ్గర చేరుకొని ఆ 16వ భాషలో వాళ్ళు ఆ ద్వారపాలను మేలుకొలిపి ఆ ద్వారం మేల్కొంటుండే ఆ ద్వారపాలను పడుకోలేదు. వాళ్ళు పడుకున్నారు అంతే. గార్డెన్స్ ఇక్కడ పడుకుంటారు. ఇప్పుడు మన వాళ్ళు పడుకుంటున్నారు అనుకోండి, వాచ్మెన్స్. వాళ్ళు అప్పుడు పడుకునే వాళ్ళు కాదు. వాళ్ళ ఆజ్ఞని పొంది వాళ్ళ మన ఆలయంలోకి ఎలా వెళ్ళాలో అమ్మవారు మనకి నేర్పిస్తారన్నమాట. ఇక్కడ నుండి ఆ 14వ భాష నుండి 16వ భాష నుండి స్వామిని మనం ఎలా సేవించాలి అనేది మొత్తం చెప్తారనమాట. వాళ్ళు ఎలా చేశారో అలాగే మనం కూడాను ఉత్తర ద్వార దర్శనాన్ని తీసుకుందాం 30వ తేదీ. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.